అటు బీసీలు తమ రిజర్వేషన్లపై గళమెత్తుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అధికారికంగా అమలు జరిపే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కోరారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నారు. తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి మా చేతులు దులుపుకుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం, దాంట్లో ఇస్తాం, అట్లా కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మేము కుదిరేస్తాం.